హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, నన్ను చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, అన్న కౌన్సిలింగ్ డేట్స్ అని రిలీజ్ అయ్యాయా, ఒకవేళ రిలీజ్ అవ్వకపోతే నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో అందుకే ఈ డీటెయిల్ వీడియో నేను మొత్తం అనాలిసిస్ చేసి ఒక క్లియర్ వీడియో అనేది తీసుకొని రావాలని చెప్పి ఈ వీడియో అయితే నేను స్టార్ట్ చేశాను. సో మ్యాక్సిమం ఏంటి అంటే ఈ వీడియో మొత్తం చూసాక ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో దానిపై అంటే కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండొచ్చు ఏంటి అని చెప్పి నేను ఏం చేశానంటే, ప్రీవియస్ ఇయర్ ఏదైతే ఉందో 2023 సంబంధించి ఈ 2024 సంబంధించి ఒక కంపారిజన్ అయితే తీసాను అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మీకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం వీడియోని. ఇక్కడ మీకు క్లియర్గా అనిపిస్తుంది కదా. సో రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అండ్ అలాగే అడ్మిట్ కార్డ్ అవైలబుల్, ఎగ్జామ్ అండ్ రిజల్ట్ డేట్. సో రిజల్ట్స్ అవైలబుల్ ఏదైతే ఉందో అది ఒకసారి చూడండి. 2 జూలై 2023 అనమాట. అంటే ఇది 7th మంత్ అయ్యిందనమాట వాళ్ళకి. సో రిజల్ట్స్ అనేది 7th మంత్ వచ్చాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా ఇంపార్టెంట్ డేట్స్ ఏదైతే ఉందో ఇది 2023 సంబంధించిన వెబ్సైట్లో ఆ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికేట్స్. సో 25th 9th అనమాట. అంటే వీళ్ళకి అరౌండ్ ఒక 2 months వరకు ఈ యొక్క ఖాళీ అయితే దొరికిందనమాట. ఓన్లీ కౌన్సిలింగ్కి అంటే లైక్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్కి 2 months ఖాళీ అయితే దొరికిందనమాట. సో ఇప్పుడు మనకి ఎప్పుడు ఎగ్జామ్ అయింది 2024 వాళ్ళకి. సో రిజల్ట్స్ ఎప్పుడు వచ్చాయి 30 May. అంటే ఇప్పుడు ఇది జూన్. సో నెక్స్ట్ జూలై వరకు ఛాన్స్ వచ్చే ఉంటుందన్నమాట. లైక్ అంటే ఆ గ్యాప్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో మోస్ట్లీ ఇదే జరిగింది. సో మాకు 2022లో ఇది సేమ్ ఇలానే జరిగింది కాబట్టి మ్యాక్సిమం ఈసారి కూడా మీకు అలాగే జరగవచ్చు. సో ఏంటి అంటే ఈసారి మ్యాక్సిమం ఐ థింక్ సెకండ్ వీక్ కానీ, జూలై సెకండ్ వీక్ కానీ, థర్డ్ వీక్ కానీ మీకు ఆ డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ చేసే అంటే ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ ది టైం ఇలానే జరుగుతుంది. అంటే లైక్ ఒక 2 months ఆర్ ఎల్స్ 1.5 month చేసిస్తారనమాట. అక్కడ గ్యాప్ అయితే ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే మనకంటే ముందు ఒకవేళ ఎంసెట్ వాళ్ళకి అవుతుంది కాబట్టి సో వాళ్ళ ప్రాసెస్ అంతా అయ్యాక మన ఈ సెట్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఏపీఎస్సిహెచ్ ఎవరైతే ఉంటారో లైక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కన్వేయర్ హైర్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటి అంటే ఏపీ వాళ్ళకి, టీఎస్ వాళ్ళకి అండ్ లైక్ ఏపీ డిప్లొమా వాళ్ళకి అండ్ అలాగే ఇంటర్ వాళ్ళకి కూడా వాళ్ళు చూసుకోవాలి కాబట్టి సో వాళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ కన్వేయర్స్ ఉంటారు కదా వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇస్తారనమాట. ఒకవేళ ఫస్ట్ ఏపీ ఈసెట్ స్టార్ట్ అయితే ఏపీ ఎంసెట్ అనేది హోల్డ్లో ఉండాలి, ఏపీ ఎంసెట్ స్టార్ట్ అయితే ఏపీ ఈసెట్ అనేది హోల్డ్లో ఉండాలని చెప్పి. ఓకేనా? సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి పాస్ చేస్తారు. సో మేబీ ఏపీ ఎంసెట్ అనేది ఇప్పుడు ముందు అయిపోతే డెఫినెట్లీ ఏపీ ఈసెట్ అనేది హోల్డ్లో పెడతారు కాబట్టి సో మ్యాక్సిమం మీ యొక్క ఏపీ ఈసెట్ 2024 సంబంధించి డేట్స్ ఎప్పుడైతే ఉండొచ్చు అంటే మ్యాక్సిమం జూలై ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇది కూడా పక్కాగా కాదు, నేను డెఫినెట్లీ ఆ యొక్క నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానమాట. ఓకేనా? సో ఈ గ్యాప్ మీరు ఏం చేస్తారంటే డెఫినెట్లీ ఈ గ్యాప్ మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్లీ మీ చేతిలో ఒక మంచి కాలేజ్ ప్రిఫరెన్స్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు రెడీ చేసుకోగలిగితే డెఫినెట్లీ మీ ఏదైతే కౌన్సిలింగ్ వెళ్తారు కదా అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత సో డెఫినెట్లీ మీకు ఒక మంచి కాలేజ్ అయితే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో అరౌండ్ ఒక 60 to 70 కాలేజ్ ఏవైతే ఉన్నా అవన్నీ కూడా ఒకసారి క్లియర్ అనాలిసిస్ లైక్ ప్లేస్మెంట్స్ కానీ, ఫ్యాకల్టీ ఎలా ఉంది, తర్వాత ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ల్యాబ్ అలాగే స్పోర్ట్స్ కల్చర్, ఎన్సీసీ కల్చర్ ఇలాంటివన్నీ కూడా ఒకసారి మీరు డీప్గా మొత్తం అన్నీ తెలుసుకున్నాక మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో దాన్ని బేస్ చేసుకొని వెళ్ళండి. అనవసరంగా మీకు మంచి ర్యాంక్ వచ్చినా సరే ఒక 2-3 కాలేజీలు పెట్టి వదిలేస్తారనుకోండి డెఫినెట్లీ మీకు మంచి కాలేజ్ రాదు కదా, అనవసరంగా పూర్తిగా అసలు మీకు మిమ్మల్ని కన్సిడర్ కూడా చేయడం అనమాట. సో మీ యొక్క క్యాస్ట్ కానీ, తర్వాత మీ యొక్క ఏజ్ కానీ ఇవన్నీ కూడా మీరు గర్ల్ ఆర్ఎల్స్ బాయ్ ఆర్ఎల్స్ లోకల్ నాన్ లోకల్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు. సో వీటన్నింటినీ బేస్ చేసుకొని నేను ఒక వెబ్ ఆప్షన్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. డెఫినెట్లీ మీకు అది యూజ్ అవుతుంది. అండ్ ఇప్పటి వరకు మీరు ఏం చేస్తారంటే ఏపీఎస్సిహెచ్ టాప్ కాలేజెస్, అటానమస్ కాలేజెస్, సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ ఓకేనా ఇలాంటివన్నీ కూడా నేను మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్లో ఉంటే ఆర్ఎల్స్ కామెంట్ సెక్షన్లో ఉంటే చూసాక మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? సో అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా పెట్టుకోవాలి ఏంటి అని చెప్పి ఒక క్లారిటీకి రండి. ఓకేనా? సో ఇది నేను చెప్పాలనుకుంటున్న ఇన్ఫర్మేషన్. సో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయకపోతే డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్లో మీరు పాస్ చేయొచ్చు అనమాట. లైక్ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.